మీరు గొప్ప కార్యాలను బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తాం. దావీదు ఎలా కృతజ్ఞత కలిగిన వాడుగా కనపడుతున్నాడు వాక్యం ద్వారా మీ దాసుని ద్వారా బయలుపరిచావు తండ్రి. అలానే ప్రభు మరి ఆ కుటుంబం కూడా వారి పట్ల చేసిన కార్యాలను బట్టి మేలును బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత కలిగి ఈ రాత్రికాల కోరికను కలిగి ఉన్నాడు తండ్రి. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తాం. మనకి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. దీవించము, ఆశ్రయించు, బలపరచము. తన నూతనంగా తన జీవితంలో నూతన కార్యాలు జరిగించము. తన ఆత్మీయ జీవితంలో ధనవంతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మరి అనుదినం ఎల్లప్పుడూ దావీదు నిన్ను స్తుతిస్తూ వచ్చాడు. అలానే ప్రభు ఆ కుటుంబం కూడా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించేవారంగా, నిన్ను గణపరిచేవారంగా, నిన్ను మహింపరిచేవారంగా, వారి కుటుంబంలో గొప్ప దేవుడు నిన్ను గుర్తించి ఆరాధించేవారుగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఈ కుటుంబాన్ని మరోసారి నీ చేతులు కప్పి చెప్పుకుంటూ ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి నిన్ను సృజించడానికి ప్రభు సహాయపడుతూ చూపించమని ఈ కుటుంబ పట్ల చేసిన మేలును బట్టి నీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించే ఒక నా తండ్రి. ఆమేన్. మీ దాసు గృహమునందు మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీరు వారి ఎడల జరిగించిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి, అద్భుతమైన కార్యములను బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతి వందనములు తెలియజేయడానికి, యెహోవా మీరు చేసిన కార్యములను వివరించడానికి, మీ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన రక్షణ కార్యములను గూర్చి సంభాషించడానికి దేవా అనేక దినాల నుంచి వారు కోరుకున్న ప్రకారము మీ సొంత సమయంలో వారి గృహంలో మీరు ఏర్పాటు చేసిన కృతజ్ఞత కూడికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెంకటేశ్వర సామ్రాజ్యం వారు రక్షించుకొని వారికి ఇచ్చిన బిడ్డల విషయాల్లో వారందరూ కూడా రక్షింపబడి జీవించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మొట్టమొదటిగా మరి లక్ష్మీనారాయణ అనే ప్రకారం సామ్రాజ్యం అనే వెతికి రక్షించుకున్నారు. వారి జీవితంలో వారి ప్రతి పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, వారి వ్యాపారాల్లో, వారు ఏ గ్రామంలో ఉన్నప్పటికీ మీ కాపుదల భద్రతలో ఉంచి అనుదినము మీ కృపను వారి ఎడల నూతనముగా పుట్టించి రక్షణానందమును వారికి కలుగజేసి రోమా 8 నైనా మరి 28 ప్రకారము సమస్తమును సమకూడి జరిగించిన విధానమును బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. బిడ్డల విషయాల్లో కూడా నాయన మరి తనకిచ్చిన కుటుంబ విషయంలో ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. పద్మ విషయంలో కూడా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. రూపేష్, సువర్ణ వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి. రక్షణానందం ఇచ్చావు దేవా. లోకములో ఎవరికి లేనటువంటి ఆనందములు వారికి ఇచ్చావు. అంతేకాదు పరలోకములో స్వాచ్ఛమును భూలోకంలో మీరు వారికి అనుగ్రహించావు. దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తోడేపల్లి నుంచి మీ దాసులను మా మధ్యకు తీసుకుని వచ్చి ఇచ్చిన చక్కని హెచ్చరికలు బట్టి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును, మా కాలనీ వాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. వచ్చిన పిల్లలు దర్శించండి. రక్షణానందమును మరలా కలిగించమని ప్రార్థిస్తున్నాం. నిజమైన రక్షణ కలిగి మీ స్వాచ్ఛము పొందడానికి ప్రతి వారిని సిద్ధపరచండి. దేవా మేలు చేయండి అయ్యా. ఈ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. అనేకులను జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. అదే ప్రకారం నెలమంద గారు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. పరిపూర్ణమైన ఆరోగ్యాలు ఇచ్చండి. ఇంతవరకు సమస్త విషయాలు మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ మిగిలిన కార్యక్రమంలో మీ తోడ్పాటు ఇవ్వండి. మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబంలో ఇంకా ఏ అక్కర్లు కలిగి ఉన్నారో నాయన మరి చదువుల విషయాల్లో, భవిష్యత్తులో నాయన వారి గ్రామాలు వెళ్ళనే ఉంటుండగా నాయన పట్ల నిమిత్తమై వారితో మీరు ఉండండి. దీవించి ఆశీర్వదించండి. వారికి ఇస్తున్న ప్రతి ఈవులను బట్టి, బహుమానములను బట్టి, స్వాచ్ఛములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సంగముగా మీ సేవకులుగా మిమ్మల్ని గణపరుస్తున్నాం. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మిమ్మల్ని కొనియాడుకొనిచ్చిన వారి పట్ల మీరు చేసిన నాయన ప్రతి కార్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసు క్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. కృపల దేవస్థానం తండ్రి. గొప్పగా ఈ రీతిగా చేసిన కార్యాలను బట్టి, మేలును బట్టి సమస్తమును జరిగిస్తున్న మా పట్ల చేసిన గొప్ప కార్యాలు, మేలు ఈ నామాన్ని మహింపరుస్తాను. ఈ సమయకరమైన నా చెల్లిస్తాను తండ్రి. మా పట్ల, మా కుటుంబం పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసావు తండ్రి. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, చెప్పిన సౌఖ్యమైన మహిమాయుతమైన సంతోషాన్ని ఇచ్చినావు. నీకు నా చెల్లిస్తాను. నేను మా జీవితాల వ్యాపారాలు కానీ ఎక్కడికి వెళ్ళినా నీ సరి తోడుగా ఉంచి మళ్ళీ కాపాడుతూ వచ్చిన నీ ప్రేమను నా చెల్లిస్తూ
సమస్తం దారిని తోడు రక్షణ కాపాడిన దేవుడు మాకు కూడా తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళి సరి తోడుగా ఉంచి మనం కాపాడి రక్షించడం చెల్లిస్తూ ఇంకా మిగిలిన కాచి కాపాడమని ప్రభా నన్ను మమ్మందరూ నా కుటుంబం బిడ్డలను దినవారం రక్షణ చేయించమని నన్ను మమ్మందరిని దయలాస్తాలు పెట్టుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించుకున్నాం తండ్రి ఆమేన్. క్షమించును నీ పాపములను కూర్చును నీ రోగములను క్షమించును నీ పాపములను కూర్చును నీ రోగములను కేడు నుండి నాయక నామమును రక్షించి కేడు నుండి నీక నామమును రక్షించు అనురాగి నము దయచేయును కేడు నుండి నీక నామమును రక్షించు అనురాగి నము దయచేయును తండ్రి సహాయం చేయండి పెద్ద తండ్రి ఆయన మరి 9 నెలలకు వచ్చి 10 నెల 5 వరకు మమ్మల్ని సజీవులకు ఉంచి మీ స్తోత్రాలు తండ్రి నాయన నీ కరుణాలు ఈ రాత్రి సమయంలో తండ్రి నేను కొన్ని సృష్టించే పైకరించిన మీ స్తోత్రాలు తండ్రి నీ దాసులు సాధువులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి ఇచ్చిన ముగ్గురు కుమారులు కోడళ్ళు అనుగుణంగా సదా జ్ఞాపకం చేసుకోండి ఇతని పెద్ద కుమారుడు కోడలు జ్ఞాపకం చేసుకోండి లక్ష్మీనారాయణకు సాధువులను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి ఇచ్చిన ఇద్దరు కుమార్తెలు కుమారుడు జ్ఞాపకం చేసుకోండి పెద్ద కుమార్తె విద్యుత్ పత్ని ప్రణాళాలు అలాగే తండ్రి నాయన ఇచ్చిన మనం జ్ఞాపకం చేసుకోండి చిన్న కుమార్తె పీజీ పని ప్రణాళాలు సీట్ పలుకు చూసుకొని అలాగే తండ్రి నాయన సహాయం చేయండి అలాగే తండ్రి కుమారుడు తండ్రి నాయన మరి పరీక్ష రాసి పాస్ అవుట్ కానీ కొన్నాళ్ళు మరి కాలేజీలో జాయిన్ చెప్పుకోవాలని అనుగ్రహించారు మా కుటుంబంలో మీరు చేసిన రక్షణ బట్టి నాయన మరి మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని ఇది మేము ఏర్పాటు చేసి కోరిక జ్ఞాపకం చేసుకుంటున్నాం చేరుకు జ్ఞాపకం చేసుకుని దాసులు తండ్రి కేశవ మధ్య నడిపించి వాళ్ళ పాత్ర పడుతున్న తండ్రి అనుజనము తండ్రి ఇచ్చిన అంశం బట్టి స్తోత్ర చేస్తున్నాం మీకు సమయం మీరు ఆశీర్వాదం చేయండి ఎవరైతే ఈ మీటింగ్ గురించి వాడుకున్నారో వాళ్ళు మీ కార్యం జరిగించమని దూరం దగ్గర వాళ్ళు మీ కార్యం జరిగించమని సహాయం చేయమని మీకు సమయం కూడా మీరు ఆశీర్వాదంగా చేయమని ఎంతో నామంలో ప్రతిష్ఠి ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి క్రీస్తు కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మనకు ఆయన ప్రేమించే వారికి ఈ కుటుంబానికి సదాకాలం తోడేయుడు గాక.